హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను కేవలం మైదా పిండితో కాకుండా గోధుమ పిండి వేసి అప్పటికప్పుడే మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్పాంజ్ లాగా మెత్తగా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మైసూర్ బోండాతో మీకు నేను టేస్టీ చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అవసరం లేదండి, నార్మల్ పెరుగే మీరు తీసుకోవచ్చు. ఈ కప్పులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకొని ఈ పెరుగులో వేసేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన వల్ల మైసూర్ బోండా చాలా రుచిగా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుందండి. అలాగే ఒక 2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. పెరుగు ముక్కల్లాగా కనిపించుకుంటా పేస్ట్ లాగా అయిపోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతే మీరు 1 కప్తో మైదా తీసుకోవాలి ముందు. అలాగే ఏ కప్తో మీరు మైదా తీసుకున్నారో అదే కప్తో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. నేను 2 యూజ్ చేశానండి. మీరు కావాలంటే ఉట్టి మైదాతో కూడా చేసుకోవచ్చు, లేదనుకోండి ఉట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ నార్మల్గా బయట మనకి దొరికిన మైసూర్ బోండా అయితే మైదాతోనే చేస్తారు. మీకు మైదాతోనే చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ముందు కలుపుకోవాలన్నమాట. ఈ పెరుగులో కలిసినట్టు తర్వాతే మీరు వాటర్ వేయాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటరే యూజ్ అవుతుందండి, అంతకన్నా యూజ్ అవ్వదు వాటరు. సో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నారనుకోండి మైసూర్ బోండా చక్కగా పొంగుతాయి అనమాట. ఒక 10 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అండ్ మీకు నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తానండి. ఇలా ఉంటేనే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఇలా పిండి ముద్ద తీసుకున్నారనుకోండి, ఇలా ముద్దలాగా పడాలన్నమాట. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ 10 నిమిషాల్లో మీకు నేను చట్నీ చేసి చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని 1/2 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, పచ్చి కొబ్బరి ముక్కలు. అలాగే 1/2 కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. 1/2 కప్పు పుట్నాల పప్పు. తర్వాత అల్లం వెల్లుల్లి ఒక 4, 1 ఇంచు అల్లము, ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత అదంతా బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఒక 5 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపేసుకోవాలి. సింపుల్ తాలింపు అండి. అలాగే ఉప్పు వేసుకోవాలండి తగినంత. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అంతా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి టేస్టీ చట్నీ. ఈ చట్నీ మైసూర్ బొండాల్లోకి చాలా బాగుంటుంది. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మైసూర్ బొండాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. 10 నిమిషాలు అయిపోయింది కదా, మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. చక్కగా పొంగుతాయండి. సపోజ్ మీకు మైసూర్ బొండాలు పొంగట్లేదు అనుకోండి, ఈనో వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా చక్కగా పొంగిపోతాయి అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మైసూర్ బొండాలు వేసుకోవాలి. మీరు చిన్నగానే వేసుకోండి, పొంగుతాయి కాబట్టి. కొంచెం పెద్దగా అవుతాయి. నేను మీడియం సైజులోనే వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. నేను మీడియం సైజులోనే ఈ మైసూర్ బొండాలు వేసుకున్నాను. అండ్ బొండాలు వేసినప్పుడు చేయి తడుపుకొని వేసుకోండి, చేయికి పిండి అంటకుండా ఉంటుందన్నమాట. బోండాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉండండి. ఇలా చేస్తున్నారనుకోండి ఈవెన్గా అన్ని మంచి కలర్ వస్తాయి అనమాట. ఎందుకంటే బోండాలు ఫ్రై చేసినప్పుడు ఒకవైపే ఫ్రై అవుతాయండి, ఇంకో వైపు ఫ్రై అవ్వదు అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్నారనుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోండాలన్నీ తీసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ మైసూర్ బోండా. చాలా రుచిగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఆనియన్ బోండా ఒక్కసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటుంది. అండ్ చల్లగిన తర్వాత కూడా ఈ ఆనియన్ బోండా క్రిస్పీగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రిక్ యూజ్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా, పదండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోని 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అవసరం లేదండి, నార్మల్ పెరిగే తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముక్కలు లేకుండా చూసుకొని పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 2 మీడియం సైజ్ బంగాళదుంపలు వేసుకోవాలి. పచ్చి వేసుకోవాలండి, బాయిల్ చేసిన కాదనమాట. వాటర్ వేయకుండానే మీరు మిక్సీ చేసుకోవాలి. సపోజ్ అంటే ముక్కలుగా ఉందనుకోండి, అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసింది ఈ పెరుగు మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నాం చూసారా,
కదా! అందులోనే ఈ బంగాళదుంపల పేస్ట్ అంతా వేసేసుకోవాలనమాట. ఈ బంగాళదుంపల పేస్ట్ వల్లే మంచి రుచొస్తుందండి ఈ ఆనియన్ బోండాకి. అలాగే చాలా సేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుందనమాట. బోండా చల్లగైన తర్వాత కూడా. బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేశాక ఒకసారి బాగా కలుపుకొని, ఒక కప్పుతో మైదా పిండి తీసుకోవాలి. మీకు మైదా పిండితో ఇష్టం లేదనుకోండి, మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ మైదా పిండి అయితే మనకి స్ట్రీట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ ఆ టేస్ట్ వస్తుందనమాట. అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి. సో, హాఫ్ కప్ బియ్యం పిండి వేశాక ముందు ఈ పెరుగులో అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. తర్వాతే మీరు వాటర్ వేసుకొని కలుపుకోవాలనమాట. ముందే వాటర్ వేసుకున్నారనుకోండి పిండి అనేది జారుగా అయిపోద్ది. సో, అందుకే బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బోండా అనేది బాగా పొంగుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందనమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనిక్కడ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత విడివిడిగా చేసుకొనే మీరు పిండిలో వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా! అందుకే అనమాట. అలాగే అల్లం వేసుకోవాలి. ఒక 2 ఇంచ్ అల్లంని చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. పచ్చిమిరపకాయలు ఒక 2, 3 మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. లేదనుకోండి ఒకటో రెండో వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీరని స్కిప్ చేయకండి. అది వేసిన వల్లే మంచి రుచొస్తుందనమాట. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత వేడి ఆయిలు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేడి ఆయిల్ వేసిన వల్ల ఈ బోండా పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి. మంచి టేస్ట్ కూడా వస్తుందనమాట. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత లాస్ట్‌లో మీరు వంట సోడా అయినా, ఈనో అయినా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో వేసుకోవాలంటే మీరు బోండాలు వేస్తారు అన్నప్పుడే మీరు వంట సోడా అయినా, ఈనో వేసుకొని బాగా కలుపుకొని మీరు బోండాలు వేసేసుకోవడం అనమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! నేను అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఇలా అనమాట. అంతే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఆనియన్ బోండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని బోండాలు వేసుకోవాలి. మీరు ఏ సైజులో అనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. కానీ చిన్నవి వేసుకోకండి. కొంచెం మీడియం సైజ్ వేసుకుంటేనే బావుంటుంది. బోండాలంటే కొంచెం పెద్దగా ఉంటేనే బావుంటుంది కదా! సో, వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా! ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని అందులో ఈ బోండాలన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి. ఇలాగే మీరు అన్ని బోండాలు వేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. సో, అంతేనండి రెడీ అయిపోయింది. ఆనియన్ బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్‌గా ఉందని. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.